నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, పలువురు భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ, ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, పలువురు భక్తులు డిమాండ్ చేశారు. లడ్డూలు అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు. చిన్న సెంటర్, పాత బస్టాండ్, న్యూ బస్టాండ్ తదితర ప్రాంతాల మీదుగా యానం పరిపాలనాధికారి కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర నామస్మరణతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం పరిపాలనాధికారి మునుస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, పలువురు భక్తులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపవిత్రాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా జరిగిన సంఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. ప్రియం వెంకటేశ జై శ్రీరామ్. ఈరోజు మన యానంలో విశ్వ హిందూ పరిషత్తు అలాగే వివిధ సంఘాల వారు భక్తులందరూ కూడా మనకి 3వ తారీఖు నుంచి మన యానంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవ కమిటీ వారు గ్రామస్తులు అందరూ కలిపి ఒకటే నినాదం చేస్తున్నారు.
తిరుపతిలో లడ్డు అతి పవిత్రంగా చేయబడుతుంది. అది ఎన్నో మొక్కులు మొక్కుకొని ఆ ఊరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని లడ్డు తెచ్చుకొని ఇంటికి వచ్చి కోల సంబరం అనేటువంటి వెంకన్నబాబు సంబరం జరిపించి చుట్టుపక్కలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కనీసం 15-20 రోజులు నిల్వ ఉండేటువంటి ఆ లడ్డు నాణ్యత లోపించే విధంగా తక్కువ ధరకి వస్తుందనేటువంటి ఉద్దేశంతో వివిధ కొవ్వు పదార్థాలన్నీ కలిపి అపవిత్రం చేయబడిందని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారే ఆరోపించారు. ఇటువంటి హిందువుల యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయేటటువంటి ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలోనే ఇటువంటి జరిగింది అంటే మిగతా విషయాల్లో ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో అనేవన్నీ కూడా అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. అలాగే అనేక దేవాలయాల్లో ధ్వంసం చేయడం, అంతర్వేది లాంటి క్షేత్రం యొక్క రథాన్ని కాల్చడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉంటున్నాయి. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలని, హిందువులందరూ కూడా హిందూ ధర్మాన్ని పెంచి పోషించాలని ఉద్దేశంతో ఇటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరగకూడదని ఈరోజు మన యానంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పుకొని ఊరంతా కూడా ర్యాలీగా ప్రయాణం చేసి మన ఆర్ఏఓ గారికి వినతిపత్రం అందజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమని కోరడం కోసం రావడం జరిగింది ఈ ర్యాలీ. జై శ్రీరామ్. ఈ రోజున తిరుపతికి వెళ్తున్నాము అంటే ఒక దీక్షగా తీసుకుని వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి అందరూ బయలుదేరి వెళ్ళే హిందువులందరూ కూడా ఈ రోజున జరిగిన ఈ లడ్డు విషయంలోకి వచ్చేటప్పటికి అందరూ మానసికంగా చాలా బాధపడుతున్నారండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగానే ప్రయాణం మొదలుపెట్టిన కాడి నుంచి ఎంతో దీక్షగా ఉంటూ నాన్ వెజిటేరియన్ తినకుండా, కనీసం ఎగ్ కూడా తినకుండా స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మరలా తిరిగి వచ్చేదాకా కూడా చాలా నిష్టగా ఉండి వస్తారు. ప్రతి శనివారం కూడా చాలామంది హిందువులు ఇక్కడ నాన్ వెజిటేరియన్ అంటూ తినరు. ఇటువంటి దీక్షగా ఉండే హిందువుల మనోభావాల్ని లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు, జంతు అవశేషాలు అన్నీ కూడా కలిపి ఇన్ని రోజులు మనకు తెలియకుండా తినిపించిన ఆ దుర్మార్గుల్ని ఆ శ్రీ వెంకటేశ్వరుడే శిక్షించాలని చెప్పేసి దానికి వాళ్ళకి హిందూ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ని కూడా నిర్దేశించాలని, అదేవిధంగా హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, ఇటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు అందరూ కూడా ఏకమయ్యి ఒకే విధంగా న్యాయం కోసం పోరాటం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. మనం ఇప్పుడు కూడా చూడలేని విధానం మాట. అంత దారుణమైన విషయం జరిగిందంటే మనం ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ లడ్డు గురించి ఊరుకుని ఉండటం చాలా తప్పు. ఇప్పుడు మనం ఆ రోజులు తెలిసిన రోజునే మనం దీని గురించి విశ్వ ప్రయత్నం చేసి అందరినీ ఏకగ్రీవంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు మనం వింటున్నాం, తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డుని అనేకమైనటువంటి కొవ్వులతో దాన్ని కల్తీ చేశారని చెప్పేసి ఆరోపణ చేశారు. దాన్ని తక్షణమే అది టెస్ట్లో కూడా అది రుజువు చేయబడ్డది. అంచేత ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించమని మా హిందూ బంధువులందరూ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నాం. ఈ తిరుపతి లడ్డు అంటే అది మామూలు విషయం కాదండి. అది చాలా అతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు. మనం ఎన్నో రోజులు మొక్కులు తీర్చుకుని ఎంతో పవిత్రంగా ఆ లడ్డుని తెచ్చుకుని మనం తినడమే కాకుండా మన చుట్టుపక్కల వారికి, ఇరుగుపొరుగు వారికి అందరికీ కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని పంచిపెడితే వాళ్ళు ఎంతో పవిత్రంగా కళ్ళు కద్దుకుని తింటారండి. అలాంటి లడ్డూని వాళ్ళ అపవిత్రం చేశారంటే అది ఎంత దుర్మార్గమో, ఎంత నీచమో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉందండి. అది చాలా నిష్టగా, చాలా నియమంతో మనం ఆ పూజ చేసుకుంటాం. సాక్షాత్తు కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూనే అపవిత్రం చేశారంటే ఇంకా తత్వ విషయాలు మనం చూసుకోక్కర్లేదు. ఇవాళ హిందూ ధర్మం మీద అనేక దాడులు జరుగుతున్నాయండి. అన్నిటిని కూడా మనం అరికట్టమని వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నామండి. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంరక్షణ, డ్రగ్స్ దుర్వ్యసనం వల్ల కలిగే నష్టాలు, యాక్సిడెంట్స్ మీద అవగాహన కల్పించారు. సైబర్ నేరాల మీద అవగాహన, బాలల మీద లైంగిక వేధింపులు, బాలికల భద్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ మహిళా సంరక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రేమతోనా ద్వేషంతోనా నేను చెప్తున్నాను, షూట్ ఖచ్చితంగా మీరైతే ప్రేమతో మాట్లాడరు. ఏదన్నా మీకు ఏమైనా ప్రేమతో మాట్లాడతారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పందిరిరాట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పందిరిరాట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పందిరిరాట ముహూర్త కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఉత్సవదారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 200 సంవత్సరాల చరిత్ర గల పల్లవారిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా జనసేన వీర మహిళలు ఆధ్వర్యంలో వృద్ధ గౌతమి గోదావరి నది నుండి జలాలు తీసుకువచ్చి ఆలయంలో సంప్రోక్షణ చేశారు. తిరుమలలో జరిగిన అపచారం తొలగిపోవాలని, రాష్ట్రం అతివృష్టి అనావృష్టిలకు లోను కాకుండా అభివృద్ధి పదంలో నడిచేలా కలియుగ దైవం కరుణించాలని పూజలు నిర్వహించారు. అనంతరం ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాంటివి పునరావృతం కాకుండా హిందూ మతం మాత్రమే కాకుండా ఇతర మతాల వారి మనోభావాలు కూడా దెబ్బతీయకుండా చూడాలని చర్చించారు. కార్యక్రమంలో గుద్దటి జమ్మి,
మద్యంశెట్టి పురుషోత్తం, బద్రి రమ, యలమంచిలి బాలరాజు, అత్తిలి బాబురావు, గాలిదేవర బుల్లి, మదాల శ్రీధర్, లంకలపల్లి జమ్మి, చింతలపూడి వెంకటేశ్వరరావు, చిక్కం శ్రీరు, రంకిరెడ్డి రాంబాబు, పల్లా రాజబాబు, గోదసి గణేష్, గుత్తుల శ్రీను, పెన్నాడ శివ, గొలకోటి సాయిబాబు, మల్లిపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. స్వస్తి పుణ్యావసర ప్రాయశ్చిత్తోం సకలారాధన ఐశ్వర్యమస్తు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిధిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల అనాథ బాలల ఆశ్రమంలో చినగోవలంక గ్రామానికి చెందిన కోరాటి రాము వెంకటరమణాల కుమార్తె మాధురి 16వ పుట్టినరోజు వేడుకలను ఆశ్రమ వాసుల మధ్య నిర్వహించారు. మాధురి తల్లిదండ్రులు ఇద్దరు విదేశాల్లో ఉండడంతో ఆమె పెదనాన్న కృష్ణ, పెద్దమ్మ నవనేత మామయ్య దుర్గా ప్రసాదుల సమక్షంలో జరిగింది. మాధురి తల్లిదండ్రులు ఇద్దరు విదేశాల్లో ఉండడంతో ఆమె పెదనాన్న కృష్ణ, పెద్దమ్మ నవనేత మామయ్య దుర్గా ప్రసాదుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాము స్నేహితులు బోయిడి వేణుగోపాల్, జక్కల ప్రసాద్ బాబులు మాధురితో చిన్నారులు మధ్య పుట్టినరోజు కేక్ను కట్ చేసి అనాథలకు, వృద్ధులకు అందజేశారు. అనంతరం వారికి భోజనం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా మంది ఇటువంటి వేడుకలకు వృధాగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయితే రాము కుటుంబ సభ్యులు సామాజిక సేవా దృక్పథంతో ఇటువంటి ఆశ్రమంలో వారి కుమార్తె పుట్టినరోజు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు రాంబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మండలం చినగోవలంక కోరాటి రాము వెంకటరమణ దంపతుల ద్వితీయ పుత్రిక జన్మదిన మహోత్సవాన్ని ఈ ఆశ్రమంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎంతోమంది అట్టహాసంగా ఇంటి దగ్గర చేస్తూ డబ్బులు వృధా చేయడానికి చేస్తున్నారు. అలా కాకుండా వృద్ధులకు, పేదలకు సహాయం చేయాలని రాము గారు వారి కుమార్తె జన్మదినాన్ని ముందు కూడా ఇక్కడే చేశారు, మరలా ఇక్కడే చేస్తున్నారు. ఆ పాప కూడా విద్యలో రాణిస్తూ అత్యధిక మార్పులు తీసుకుంటుంది. ఏది ఏమైనా పేదవారికి ఇటువంటి వృద్ధులకు సేవ చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. రాము గారు ఈ విషయంలో వారి పిల్లలు బాగా చదివించడమే కాదు, తన వంతు పేదలకు కూడా సేవ చేయాలి, వృద్ధులకు సేవ చేయాలని ఈ ఆశ్రమంలో వారి కుమారులకు జన్మదినం చేయడం అనేది నిజంగా ఈ తాళ్ళరేవు మండలంలో వారు చేస్తున్న గొప్ప కార్యక్రమం భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాం.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్లో పాల్గొనాలని కోరుకుంటూ మా మార్నింగ్కి ఛానల్ తెలియజేస్తున్నాం. యానం పాత బస్టాండ్ నుండి షేక్లాల వీధికి వెళుతున్న డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వాటిని పరిపాలనాధికారి మునిస్వామి పరిశీలించారు. సమీప పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా సూచించారు. యానం పాత బస్టాండ్ నుండి షేక్లాల వీధికి వెళుతున్న డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వాటిని పరిపాలనాధికారి మునిస్వామి పరిశీలించారు. సమీప పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వ స్టిక్కర్లను అంటించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై ఆగస్టు నెలలో గోదావరి వరదల కారణంగా కోట గ్రామంలో గొల్ల సామాజిక వర్గానికి చెందిన 4 రైతులు 34 గొర్రెలు 2 గేదెలను కోల్పోయారని, వరదల సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కోల్పోయిన గొర్రెలు పశువులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూ 34 గొర్రెలకు 1,25,000 రూపాయలు, 2 గేదెలకు 75,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు TR 27 కింద జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన నిధులను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. 2024 తారీఖున గోదావరికి వచ్చిన వరదల్లో గొల్లలకి చెందిన 34 గొర్రెలు అలాగే 2 గేదెలు కూడా గోదావరిలో కొట్టుకుపోయాయి. దాని నిమిత్తం గొర్రెలకు 1,20,000 అలాగే పాడి గేదెలకు 75,000 రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది. మొత్తం 4 రైతులకు సంబంధించి డిఓహెచ్ గారి ద్వారా కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ చెక్కులు ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న వచ్చిన గోదావరి ఆగస్టు నెలలో వచ్చిన గోదావరిలో ఇవి గొర్రెలు గేదెలు కూడా కొట్టుకుపోయినప్పుడు రైతులందరూ కూడా వచ్చి పలకరించినప్పుడు ఇలా పలకరిస్తారు. ఇప్పుడు వరకు మాకు ఎప్పుడు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే నష్టం ఉందో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అందలేదు అని చెప్పినప్పుడు ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ కూటమి, మీకు త్వరలోనే వస్తుందని మాట ఇచ్చాం. అదే విధంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి 100 రోజులు ఎలా ఘనంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ముందుకు ఎలా సాగుతుందో ఇక్కడ డిఏహెచ్ఓ గారు అలాగే ఏడీ గారు కూడా చాలా వెంటనే రావడానికి కృషి చేశారు. అదేవిధంగా సుమారు ఆ రోజు జరిగిన ప్రాణ నష్టంలో కానీ ప్రాణ నష్టం అంటే ఈ పశువులు మేకలు కానీ గేదెలు కానీ నష్టం జరిగిన వెంటనే ఎంత త్వరగా వచ్చిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేవు. మరి ఇవ్వటం కూడా ఈ కోట గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ తొలిసారిగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది. ఓన్లీ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పూర్తిగా దిగువ స్థాయికి వెళ్ళిపోయింది. మరి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా అదే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి మొన్న విజయవాడ వరదల్లో కూడా మీరు చూస్తా ఉన్నారు. వరద నీరు ముంచెత్తినప్పుడు మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు, ఆ కుటుంబం 4 కోట్లు 10 కోట్లు ప్రకటించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆ వరద నీటిలో తిరుగుతూ అందరికీ పాలు ప్యాకెట్లు అందాయా, భోజనాలు అందాయా లేదా అని మానిటరింగ్ చేస్తూ ఆయన పడుకోకుండా, అధికారులు పడుకోనివ్వకుండా, నాయకులు
సైకిల్ పడుకోనివ్వకుండా 10 రోజుల్లో విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారంటే ఆ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కృషి వల్లే అని మనం సగౌరవంగా చెప్పొచ్చు. తాళ్లరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది. ముందుగా ఏచూరి చిత్రపటానికి వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ వివిధ పార్టీల సంఘాల నాయకులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని, పార్లమెంట్లో పీడిత ప్రజల పక్షాన పోరాడినటువంటి యోధుడని, భారత రాజకీయాలు సంక్షోభంలో ఉన్నప్పుడు వివిధ కూటములను ఏర్పాటు చేసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలోనూ, మతోన్మాదాన్ని అడ్డుకోవడంలోనూ అశేష ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, అసంఘటిత కార్మికుల చట్టం వంటి వాటిని తీసుకురావడంలో సిపిఎం పార్టీ తరపున విశేష కృషి చేసిన రాజకీయ మేధావి అని అన్నారు. ఆయన ప్రసంగాలను విశేషణాత్మకంగా, వినయపూర్వకంగా ఒప్పించి మెప్పించే విధంగా మాట్లాడేవారని, ఎంతో ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఎన్నో మంచి అవకాశాలు ఉన్న వాటన్నింటినీ కాదని పీడిత ప్రజల పక్షాన నిలబడి అనేక త్యాగాలు చేసిన అమరవీరుడు సీతారాం ఏచూరి అని అన్నారు. ఆయన ఆశయ సాధన దిశలో మనమందరం ఎంతో కొంత కృషి చేసి సమాజ స్థాపనకు నడుము కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి రాజబాబు, అతిలి బాబురావు, బొంతు మోహన్, ఉంగరాల వెంకటేశ్వరరావు, గుత్తుల మల్లేశ్వరరావు, విపర్తి శ్రీనివాసరావు, దడాల జనమే చేయుడు, వివిధ రంగాలకు చెందిన స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, సంఘం నాయకులు శ్రీదేవి, విమల, అంగన్వాడీ వర్కర్ల సంఘం నాయకులు ఆదిలక్ష్మి, పద్మజ, కృష్ణవేణి, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు ఇండియా కూటమి బలం కూడా పెరిగింది, వాళ్ళ బలం తగ్గింది. దీనికి కారణం సీతారాం ఏచూరి తన తెలివితో, చొరవతో, చాకచక్యంతో ఈ అంటే మనల్ని వ్యతిరేకించే పార్టీలు కూడా కలిపి కూడా కూటమి ఏర్పాటు చేస్తుంది. బెంగాల్లో మమతా బెనర్జీని వ్యతిరేకిస్తాం, కానీ మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో మనకి ఏమీ సంబంధాలు లేవు, కానీ ఆ పార్టీలను కూడా కూటమిలోకి తీసుకొచ్చి ఒక ఇండియా కూటమిగా ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే బీజేపీకి ఆ బలం తగ్గింది. కేవలం కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంటే బీజేపీకి ఖచ్చితంగా మళ్ళీ 300 స్థానాలు వచ్చిండేవి. ఇలాంటి టైంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం చాలా విచారం. ఇది అసలైన విషయం. అంటే దేశం ఇంకా ప్రమాదంలో ఉంది, ఈ ప్రమాదాన్ని గట్టెక్కించగలిగేటువంటి గొప్ప చాకచక్యమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి సీతారాం ఏచూరి గారు ఈ టైంలో లేకపోవడం. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీర వనిత చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని రజకవాడలో రజకులంతా ఏకమై ఘనంగా నిర్వహించారు. మొదటగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం చేత కొడవలి పట్టి కొంగు నడుము చుట్టి దొరల గుండెల్లో గుబులు పుట్టించి వీరవనిత చిట్యాల ఐలమ్మ చేసిన సాయుధ పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతాల ఎల్లయ్య, పర్వతాల కుమారస్వామి, పర్వతాల అశోక్, పర్వతాల రమేష్, కుదురుపాక రాజేష్, కుదురుపాక ప్రవీణ్, పర్వతాల రాజ్ కుమార్, వడ్డేపల్లి హరీష్, కుమ్మరికుట్ల సతీష్, పర్వతాల భిక్షపతి, పర్వతాల నరసింహులు, పర్వతాల ఎల్లయ్య, మడిగిల నరేష్, పర్వతాల విష్ణు, పర్వతాల మిద్వాన్ సాయి, పర్వతాల సంతోష్, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, పర్వతాల చిన్నరాంబాబు, పర్వతాల పెద్దోడు, కుదురుపాక గిరిబాబు, పర్వతాల తేజ, పర్వతాల రవి, గాదె వెంకటేశ్వర్లు, లక్ష్మి, ఉషారాణి, మమత, ధనలక్ష్మి, సుష్మిత, దివ్య, కొమురమ్మ, ప్రమీల, జానకి, రోజా, పద్మ, సరిత, మాధవి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యానాంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పలువురు భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.